డిఐఈఓ నిజామాబాద్ గారిని కూడా ఈ విషయంపై కలవడం జరిగింది. ఆర్మూర్లో అఫిలియేషన్ గత 3 సంవత్సరాల నుంచి కానీ వారు అనధికారికంగా ఆర్మూర్ పట్టణంలో గల హౌసింగ్ బోర్డు రోడ్లను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ బిల్డింగ్ 5 ఫ్లోర్స్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో కమర్షియల్ కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్, పైన 4 ఫ్లోర్స్ కళాశాలను నిర్వహించడం జరుగుతుంది. అందులోనే గర్ల్స్ హాస్టల్ మరియు మెస్ మరియు కిచెన్ నిర్వహించడం. దాదాపుగా బాయ్స్ గర్ల్స్ కలిపి 400 నుంచి 500 మంది వ్యక్తుల వరకు అక్కడ భోజనం పెట్టడం జరుగుతుంది. వాళ్ళందరికీ అక్కడ బండలు చేస్తున్నారు. ఇక ప్రమాదం జరిగేది ఏంటంటే అన్అఫీషియల్గా ఎలాంటి అధికారికంగా ఆ బిల్డింగ్ పర్మిషన్ లేదు, ఫైర్ పర్మిషన్ లేదు. ఏదైనా జరగరాని ప్రమాదం, అగ్ని ప్రమాదం జరిగితే 500 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్ ఏంటి? కేస్ స్కాలర్స్ 300 మంది విద్యార్థుల భవిష్యత్ ఏంటి? పై అధికారులు, విద్యా సంస్థల వారు, పత్రికేయ విద్యార్థులు అందరూ కలిసి దీని గురించి ఆలోచించండి. అనధికారికంగా 3 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నా కానీ ఏ అధికారి కూడా స్పందించడం లేదు. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని దీని కంప్లైంట్ని రేజ్ చేస్తున్నాను. దయచేసి దీనికి అందరూ సహకరించగలరని